హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈనాడు పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని అయితే చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పుల ఆచరణ సూచిలో భారత్ ర్యాంకు ఎంత అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 10 అండి. సో 10వ ర్యాంకునైతే సాధించింది వాతావరణ మార్పుల ఆచరణ సూచిలో. ఓకే, సెకండ్ చూడండి. రెండో క్వశ్చన్ చూడండి. క్రింది వానలో సరైంది. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. మహాయుతి ఎన్డీఏ 230 స్థానాల్లో నెగ్గింది. మహావికాస్ అగడి ఇండియా 48 స్థానాల్లో నెగ్గింది. ఇతరులు 6 స్థానాల్లో నెగ్గారు. ఆప్షన్ సి వచ్చేసి జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81. ఇండియా కూటమి 56, ఎన్డీఏ 24 స్థానాలు నెగ్గింది. ఇతరులు 1 స్థానం నెగ్గారు. బారామతి నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే 1.20 లక్షలకు పైగా మెజార్టీతో నెగ్గారని చెప్పించాడు. ఇంకా ఆప్షన్స్లో ఏబిసిడి, ఏబిడి, ఏడి అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఏబిసి రైట్, మిగతా డి అనేది రాంగ్ అండి. సో ఇక్కడ బారామతి నియోజకవర్గం నుండి ఏక్నాథ్ షిండే 1.20 లక్షల మెజారిటీతో నెగ్గాడు అన్నాడు. కానీ నోట్లు ఇచ్చాడు చూడండి. కోప్రి పంచ్ పకాడి నుంచి 1.2 లక్షల పైగా మెజార్టీతో ఏక్నాథ్ షిండే గెలవడం జరిగిందండి. సో బారామతి నియోజకవర్గం కాదు, కోప్రి పంచ్ పకాడి అనే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానలో సరైంది ఏది? 2024 నవంబర్ 18న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత్కు చెందిన జీశాట్-20 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరిగింది. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్నే జీశాట్-N2 అంటారు. ఈ ఉపగ్రహం బరువు 4700 కేజీలు, జీవితకాలం 14 సంవత్సరాలు. దీన్ని ఇస్రో అభివృద్ధి చేసింది అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఏబిసిడి, ఏసిడి, ఏబిసి, ఏబి అని ఇచ్చాడండి. ఆన్సర్ వచ్చేసి ఏసిడి అండి, ఏసిడి. ఓకే, సో నోట్లు ఇచ్చారు చూడండి. ఈ ప్రయోగం అనేది అమెరికాలోని కేఫ్ కెనడా వాల్ నుంచి జరిగింది. అలాగే ఇస్రోకి చెందిన LVM-3 రాకెట్లు 4000 కేజీలకు మించి బరువున్న ఉపగ్రహాలను తీసుకెళ్లలేవు. ఫాల్కన్ 9 రాకెట్ 8300 కేజీల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు అన్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏసిడి కరెక్ట్ అండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వానలో సరైంది. భారత్లో 56వ టైగర్ రిజర్వ్ గురు కాశీదాస్ తామోర్ పింగ్లా. ఈ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ విస్తీర్ణం 2829 చదరపు కిలోమీటర్లు. దేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఛత్తీస్గఢ్లో ఇది 6వ టైగర్ రిజర్వ్ అన్నాడు. ఆప్షన్స్ మనకి ఏబిసిడి, బిసిడి, ఏబిసి, ఏబి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఏబిసి కరెక్ట్. సో ఫోర్త్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో 6వ టైగర్ రిజర్వ్ అన్నాడు కదా, కాదండి. ఛత్తీస్గఢ్లో ఇది 4వ టైగర్ రిజర్వ్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో పూర్తి సభ్య దేశంగా చేరిన దేశం ఏది? అంటే 104వ దేశంగా చేరిన దేశం ఏది అన్నాడు. ఆప్షన్స్ రొమేనియా, బల్గేరియా, ఎస్తోనియా, ఆర్మేనియా. ఆన్సర్ వచ్చేసి ఆర్మేనియా అండి. ఓకే, ఇది 104వ సభ్య దేశం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో పూర్తి సభ్య దేశంగా తీసుకున్నది ఏంటంటే ఆర్మేనియా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్స్ సంస్థలు నవంబర్ 19-22 మధ్య గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024ను ఎక్కడ నిర్వహించాయి? ముంబై, చెన్నై, పనాజీ, ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలో అండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైంది. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు, మైసూర్, బెళగావి జిల్లాల్లో గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బి వచ్చేసి కేరళ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు వచ్చింది. ప్రపంచ నృత్య దినోత్సవం నవంబర్ 21 సందర్భంగా ఇచ్చారు. సి వచ్చేసి 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ బీహార్లో జరిగాయని చెప్పి మనకి ఇచ్చాడండి. సో ఆప్షన్స్లో మనకి ఏబిసి, ఏబి, బీసీ, ఏసీ. సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి అండి. 3 కరెక్టే. ఓకే, 3 కరెక్టే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది? ఇరాన్, ఇరాక్, సిరియా, నెదర్లాండ్. ఆన్సర్ వచ్చేసి సిరియా అండి. ఓకే. సో సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల అనేది వెలుగులోకి వచ్చింది. దాదాపు 4400 ఏళ్ల కిందట ఈ లిపిని వినియోగించారు అని చెప్పి చూడండి మనకి. ఓకే. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో సరైనది. మహిళల ప్రపంచ టెన్నిస్ టోర్నమెంట్ బిల్లీ జీన్ కిమ్ కప్ విజేత ఇటలీ 5వసారి నెగ్గింది. అలాగే నైజీరియాతో జరిగిన ఐసీసీ T20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ గ్రూప్ సి మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 7 పరుగులు చేసి పురుషుల T20 క్రికెట్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అలాగే సి వచ్చేసి మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో డోపీగా తేలడంతో రష్యా రన్నర్ తాత్యానా తోమా షోవా 2012 ఒలింపిక్స్లో నెగ్గిన కాంస్య పథకం అమెరికా రన్నర్ పానస్ డోపీకి దక్కింది. టాటా స్టీల్ చెస్ టోర్నీ 2024లో నార్వే చెస్ ప్లేయర్ మ్యాగ్నస్ క్లార్సన్ ర్యాపిడ్ బ్రిడ్జ్ విభాగాల్లో నిలిచాడు అని చెప్పి ఇచ్చాడు మనకి. ఆప్షన్స్లో ఏబిసి, ఏబిసిడి, ఏబిడి, ఏసి అని ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏబిసిడి 4 కరెక్టే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 విజేత భారత్ 4వసారి ట్రోఫీ నెక్కింది. ఫైనల్లో చైనాపై గెలిచింది. బీహార్లోని రాజ్గిరిలో ఈ టోర్నమెంట్ జరిగింది ఇచ్చాడు మనకి. ఆప్షన్స్లో ఏబిసిడి, ఏసిడి, ఏబిసి, ఏబిడి. ఆన్సర్ వచ్చేసి ఏసిడి అండి. ఏసిడి అంటే మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 విజేత భారత్. ఫైనల్లో భారత్ చైనాపై నెక్కింది. బీహార్లోని రాజ్గిర్లో ఈ టోర్నమెంట్ జరిగింది అన్నాడు. సో మనకి నోట్లు ఇచ్చారు చూడండి. భారత్ మహిళల జట్టు 3వసారి ఈ ట్రోఫీని నెక్కింది. 2016లో ఒకసారి, 2023, 2024. భారత పురుషుల జట్టు 2024 హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ నెక్కింది. అలాగే పురుషుల హాకీ జట్టు 2024లో చైనా ఓడించింది. పురుషుల జట్టు 5 సార్లు ట్రోఫీ నెక్కిందండి. ఓకే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 2024 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ విజేత ఏ దేశం అన్నాడు. నెదర్లాండ్స్, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఇటలీ అండి. ఇటలీ 3వసారి ఈ టోర్నీ నెగ్గింది. 1976లో ఒకసారి, 2023లో ఒకసారి, ఇప్పుడు 2024లో ఇంకోసారి. టోటల్గా 3 సార్లు డేవిస్ కప్ టోర్నీని అయితే నెగ్గడం జరిగింది ఇటలీ. ఓకే. నెక్స్ట్ చూడండి, ఏ రాష్ట్రంలో పత్యమంగళం టైగర్ రిజర్వ్ 10 గిరిజన గ్రామాల్లో అటవీ శాఖ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం కోచింగ్ తరగతులు ప్రారంభించింది అన్నాడు. కేరళ, కర్ణాటక, బీహార్, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. ఓకే. నెక్స్ట్, COP29 సమావేశాల్లో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశంలో ప్రారంభించారు అన్నాడు. అమెరికా, భారత్, రష్యా, చైనా. ఆన్సర్ వచ్చేసి యుఏఈ అండి. ఓకే. అమెరికా, భారత్, రష్యా, యుఏఈ అన్నాడు. ఆన్సర్ వచ్చేసి యుఏఈ అండి. యుఏఈలో COP29 సమావేశంలో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో నెక్స్ట్, యుఎస్ఓ ఇటలీ విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 నివేదిక ప్రకారం 2060 నాటికి భారత్ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుంది? 148 కోట్లు, 160 కోట్లు, 200 కోట్లు, 170 కోట్లు ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి 170 కోట్లు అండి. ఓకే. నెక్స్ట్ చూడండి,
క్రింది వానిలో సరైంది. ఫ్రాన్స్లో భారత్ అంబాసిడర్గా సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. స్వీడన్లో భారత అంబాసిడర్గా నీనహా మల్హోత్రా నియమితులయ్యారు. బ్రెజిల్లో భారత అంబాసిడర్గా దినేష్ భాటియా నియమితులయ్యారు. మాల్దీవ్లో భారత హై కమిషనర్గా జి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఏబిసిడి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి 4 కరెక్ట్ అండి. సో ఫ్రాన్స్లో భారత అంబాసిడర్గా సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. భారత అంబాసిడర్ ఫ్రాన్స్లో. ఓకే. అలాగే స్వీడన్లో భారత అంబాసిడర్గా నీనా మల్హోత్రా నియమితులయ్యారు. అలాగే బ్రెజిల్లో భారత అంబాసిడర్గా దినేష్ భాటియా నియమితులయ్యారు. అలాగే మాల్దీవుల్లో భారత హై కమిషనర్గా జి సుబ్రహ్మణ్యం నియమితులవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి. యమన్డు ఓర్చి ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు? కెన్యా, ఉగాండా, ఉరుగ్వే, చిలీ. ఆన్సర్ వచ్చేసి ఉరుగ్వే అండి. చూడండి. క్రింది వానిలో సరైనది అన్నాడు. ఆప్షన్ ఏ నవంబర్ 25 నుంచి 30 వరకు ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు జరిగింది. ఆప్షన్ బి భారత్ ఈ సదస్సుకు 4వసారి ఆతిథ్యం ఇచ్చింది. ఆప్షన్ సి ఈ సమావేశం ఇతివృత్తం థీమ్ ఏంటంటే కోఆపరేటివ్ బిల్డ్ ప్రాపర్టీ ఫర్ ఆల్. ఆప్షన్ 4 భూటాన్ ప్రధాని టెసరింగ్ టాబ్గే ముఖ్య అతిథిగా, ఫిజీ ఉప ప్రధాని మనవా షామికా గౌరవ అతిథిగా హాజరయ్యారు అని ఇచ్చాడు. ఆప్షన్స్లో మనకి ఏబిసిడి, బీసీ, ఏసిడి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 4th అండి. ఆప్షన్ 4 ఏసిడి అనేవి కరెక్ట్. ఓకే. సో భారత్లో మొదటిసారిగా సమావేశం జరిగింది కాబట్టి బి అనేది రాంగ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు శాంతియుత మార్గాన్ని కనుగొనడంతో పాటు ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియల్ బారెన్ బోయిమ్ మరియు అలీ అబు అవ్వాడ్కు 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం లభించింది. ఆప్షన్ బి ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ 1984 నుంచి అందజేస్తుంది. ఆప్షన్ సి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీతకు ప్రశంసాపత్రంతో పాటు ₹1,00,00,000 నగదు అందిస్తారు అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఆప్షన్ 1 ఏబిసి, బీసీ, ఏ మరియు ఏసీ వచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ మాత్రమే. చూడండి నోట్లో ఇచ్చారు చూడండి. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 1986 నుంచి అందజేస్తున్నారు. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీతకు ప్రశంసాపత్రంతో పాటు 25 లక్షల నగదు అందిస్తారండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశ పార్లమెంట్ అతి పిన్న వయసు ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ మావోరి సంస్కృతికి సంబంధించిన హకా నృత్యం చేస్తూ స్వదేశీ ఒప్పంద బిల్లు ప్రతిని చించివేశారు అన్నాడు. ఆప్షన్స్లో ఆస్ట్రేలియా, పీసీ, న్యూజిలాండ్, కెనడా. సో ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్ అండి. ఓకే. న్యూజిలాండ్. సో మావోరి గిరిజన జాతి న్యూజిలాండ్లో ఉంది అని ఇచ్చాడు నోట్లో మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్. బ్రెజిల్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఇండియాతో పాటు ఏ దేశం జాయింట్ స్టాటిస్టిక్ యాక్షన్ ప్లాన్ 2025-29కి అంగీకరించింది అన్నాడు క్వశ్చన్. ఆప్షన్స్లో బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, సౌదీ అరేబియా. ఆన్సర్ వచ్చేసి ఇటలీ అండి. ఇటలీకి జాయింట్ స్టాటిక్ యాక్షన్ ప్లాన్కి అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి. భారత్లో 2050 నాటికి ఎన్ని కోట్ల చిన్నారులు ఉంటారని యూనిసెఫ్ పేర్కొంది? ఆప్షన్స్లో 65, 70, 30, 35. సో ఆన్సర్ వచ్చేసి 35 కోట్లండి. ఓకే. 2060 నాటికి ప్రపంచ పిల్లల జనాభా 15% భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్లో ఉంటుందని యూనిసెఫ్ పేర్కొంది అన్నాడు. నెక్స్ట్ చూడండి. ప్రభుత్వ బ్రాడ్కాస్ట్ ప్రసార భారతి ఓటీటీ యాప్ ఏమిటి? వేవ్స్, సముద్ర, కరుణ, నిశాంత్. ఆన్సర్ వచ్చేసి వేవ్స్ అండి. ఓకే. ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధనను ఇటీవల ఏ రాష్ట్రం రద్దు చేసింది అన్నాడు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. సో ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా క్లారిటీ అయితే మిస్ అయింది, బట్ ఆన్సర్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.